ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 20 వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇది ఏ గుమ్మము? యెహోవా గుమ్మము. ప్రతి ఇంటికి గుమ్మం ఉంటుంది. ఇది మాత్రం సర్వాధికారి యొక్క, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క గుమ్మము. ఇది యెహోవా గుమ్మము. ఇందులో ప్రవేశించడానికి ఎవరు అర్హులు? ఇందులో ఈ గుమ్మం గుండా వెళ్ళడానికి, లోపల ప్రవేశించడానికి అందరూ అర్హులే. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ గుమ్మం గుండా ప్రవేశించడానికి దేవుడు అర్హులుగా చేశాడు. మరి ఆ గుమ్మంలో ప్రవేశించడానికి నీకు ఇష్టం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించుకో. ఇష్టంగా ఉంటే దేవుడు నిన్ను నీతిమంతుల జాబితాలో చేరుస్తాడు. నీకు ఇష్టం ఉంటే ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఇష్టం ఉంటే దేవుడు నిన్ను విడువడు, నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమ ఎంతో అపరిమితము. నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు దేవుడు. ఎందుకు? ఆ గుమ్మంలో నువ్వు ప్రవేశించావు కాబట్టి. ఎవరు ప్రవేశిస్తారు? నీతిమంతులు ప్రవేశిస్తారు. నీతిమంతులు ప్రవేశించి ఏం చేస్తున్నారు? వారు సమాధానమును పొందుతున్నారు. అసమాధాన పరిస్థితులు తొలగించుకుంటున్నారు. అదే రీతిగా వారి యొక్క జీవితాలు ధన్యమవుతున్నాయి. అదే రీతిగా వారి జీవితాల ఆశీర్వాదాలకు కారణమవుతున్నాయి. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మనం కూడా ఆయన యొక్క గుమ్మంలో ప్రవేశించడం ద్వారా మన యొక్క జీవితాలు సమాధానంగా మారతాయి. అసమాధాన పరిస్థితులు తొలగిపోతాయి. ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా నీతిమంతులుగా మనం అందులో చేరాలి అంటే మన హృదయాన్ని ఏ రీతిగా ఉంచుకోవాలి? శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమి ఉంచుకోకూడదు, కల్మషం ఉంచుకోకూడదు, ఏది ఉండకూడదు. అప్పుడే మనం దానిలో సంతోషంగా ప్రవేశించగలుగుతాం. సంతోషంగా ప్రవేశించగలుగుతాము. సమాధానంగా ప్రవేశించగలుగుతాము. దేవుని యొక్క సమాధానాన్ని, ఆయన అనుగ్రహించే కృపను మనం పొందగలుగుతాము. దేవుని యొక్క గుమ్మము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. ఆ గుమ్మం ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి. యెహోవా గుమ్మం ఎక్కడుంది? దేవుని సన్నిధే యెహోవా గుమ్మము. మనం వెళ్ళే చర్చియే యెహోవా గుమ్మము. మనం దానిలో ప్రవేశించడం ద్వారా మన జీవితంలో ఎన్నో కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా తండ్రి. ఇది యెహోవా గుమ్మం అన్నావు తండ్రి. అవును తండ్రి. మమ్మల్ని ప్రభా నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, నీ దీవెనతో నింపండి ప్రభా. కృపగల దేవ, ప్రతి ఒక్కరికి నీ సహాయాన్ని అందించండి ప్రభా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభా, బలాన్ని తండ్రి అనుగ్రహించండి ప్రభా. బలవంతులుగా చేయండి ప్రభా. తండ్రి నీ యవ్వన రక్తాన్ని ప్రవేశించి ప్రభా వారిని ప్రభా త్వరగా లేపండి ప్రభా. కృపగలదని కృపను కోరుకుంటూ వేసినాం నేర్చుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్లాడ్.